తగ్గేదేలే రాజనాల సత్య ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. ఇప్పుడు సినిమా రంగం కానీ లేకపోతే టీవీ రంగం కానీ చాలామంది కళాకారులు, ఔత్సాహిక కళాకారులు ఆ రంగంలోకి ఎలా వెళ్ళాలి, ఎలా ప్రవేశించాలి తెలియక చాలా సతమతమవుతున్నారు. కొంతమంది చాలా ఇబ్బందులు పడుతున్నారు, కొంతమంది అయితే డబ్బు కూడా పోగొట్టుకుంటున్నారు. ఈ రంగంలోకి ప్రవేశించాలంటే ఏదో ఒక దారిని దొరకాలి. ఆ దారి ఎలా దొరుకుతుంది, ఆ రంగంలో ఎలా ఉండాలి, ఎలా వెళ్తే సక్సెస్ వస్తుంది, ముందుగా మనిషికి టాలెంట్ అనేది ఉండాలా, అవసరం లేదా, ఏం చేస్తే మనం సినీ రంగంలో కానీ టీవీ రంగంలో కానీ లేకపోతే ఈ సోషల్ మీడియాలో కానీ మనం అద్భుతంగా రాణించగలము అనేది తెలుసుకోవాలంటే మన స్టూడియోలో మన ఫిలిం ఛాంబర్ చైర్మన్ రాజేంద్ర గారు ఉన్నారు. ఆయన నాకు మంచి మిత్రులే కాదు, నాకు సొంత తమ్ముడు. ఆయన మన స్టూడియోకి రావటం మనందరి అదృష్టం. అది ఆయన అడిగి చాలా విషయాలు తెలుసుకుని ఈ సినీ ప్రపంచంలో లేకపోతే ఈ టీవీ రంగంలో మనం పైకి రావాలంటే ఎలా, అభివృద్ధి చెందాలంటే ఎలా, గుర్తింపు తెచ్చుకోవాలంటే ఎలా, 4 డబ్బులు సంపాదించుకోవాలంటే కూడా ఎలాగనేది ఆయన చెప్తారు. అన్ని పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి రాజేంద్ర గారు. నమస్తే సార్. నమస్తే. ఫస్ట్ మొట్టమొదటిగా మీ బాల్యం గురించి చెప్తే తెలుసుకుంటాం సార్. ఇది మీరు ఎక్కడ చదువుకున్నారు, పుట్టింది ఎక్కడ, ఎలా పెరిగారు, ఏంటి, ఈ సినిమా జీవితం మీద అభిరుచి ఎలా కలిగింది అనేది కొద్దిగా తెలుసుకుందాం సార్. ప్రేక్షక మహాశయులకి నా నమస్మాంజలి. నేను నెల్లూరు జిల్లా బోడగుడిపాడు అనే గ్రామంలో జన్మించాను. మా ఫాదర్ హై స్కూల్ హెడ్ మాస్టరు. బాల్య విద్య కూడా మా ఫాదర్ దగ్గరే విద్య కూడా జరిగింది నాకు. ఓకే. ఆల్మోస్ట్ నా స్టడీ అంతా కావలి, నెల్లూరు, అవుట్ ఆఫ్ స్టేట్. ఓకే ఓకే సార్. విద్య అంతా నేను నాది వచ్చి త్రిబులి. ఓకే. తర్వాత ప్రైవేట్గా ఎంబీఏ చేశాను. ఇంకా ఫర్దర్ చాలా కోర్సులు చేశాను నేను. సార్, నేను ఇండివెల్లో జాబ్ చేస్తూ రిజైన్ చేసి మొట్టమొదటిగా సాయి ప్రశాంతి విద్యానికేతన్ అనే రెసిడెన్షియల్ స్కూల్ స్థాపించాము. ఓకే. నాన్న సహకారం కంప్లీట్ నాకు ఉంది. ఆయన హై స్కూల్ హెడ్ మాస్టర్ కాబట్టి ఆ టైంలో నాన్న కలిగిరిలో హెడ్ మాస్టర్గా ఉన్నాడు. ఓకే. కంప్లీట్గా స్టేట్ ర్యాంకు ఇట్లా నా స్కూల్స్కి వచ్చి ఉన్నాయి. ఎంతో మంది విద్యార్థులు మంచి పొజిషన్లోనే ఉన్నారు. ఓకే. అలా ఉన్నప్పుడు కాబుల్లో మా ఇంటి పక్కనే సినీ యాక్టర్ నాగభూషణం హౌస్ ఉండేది. ఆయనకి నేను చదువుకునే నాటి నుంచి కూడా, చిన్నపిల్లల నుంచి కూడా ఆయన ఇంట్లో స్వతంత్రంగా తాతయ్య అంట వెళ్తూ ఉండేవాడిని. అలా ఇండస్ట్రీకి పరిచయం అనేది ఆయన ద్వారానే నాకు జరిగింది. అంటే నాగభూషణం గారు అంటే రక్త కన్నీరు నాగభూషణం గారు ఫేమస్ కదండి. ఓకే ఓకే, గుడ్ సార్, గుడ్, వెరీ గుడ్, వెరీ. అలాగా ఆయన ద్వారా నాకు పరిచయం ఇండస్ట్రీ అనేది. ఓకే. తర్వాత కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ తమిళ్లో స్టార్టింగ్ నేను హృదయాలైన మూవీకి విలన్గా చేశాను. ప్రొడ్యూసర్ నా స్టూడెంటేను, చేశాను. ఇంకా కాలక్రమేణా కన్నడ, తెలుగు, హిందీ ఇట్లా అన్నిటిలో హీరోగా చేసుకుంటూ వస్తూ ఉన్నాను. డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్గా కూడా కొన్ని మూవీస్ చేశాను. ఒక సీరియల్ చేశాను. అది సార్ నా జర్నీ. వెరీ గుడ్ సార్. సార్, బాగుంది. ఇప్పుడు మీరు దర్శకత్వం వహిస్తున్నారు, తర్వాత నటిస్తున్నారు, తర్వాత నిర్మాతగా కూడా ఉంటున్నారు. ఇవన్నీ బాగుంది సార్. కానీ మన ఫిలిం ఛాంబర్ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? లేకపోతే ఎవరన్నా పెట్టింది మీరు టేకప్ చేశారా, లేకపోతే ఈ ఆలోచన మీకే వచ్చిందా? ఈ మన ఫిలిం ఛాంబర్ గురించి కొన్ని విషయాలు మాకు తెలియజేస్తారు సార్. గుడ్ క్వశ్చన్ సార్. అది వాట్సాప్ అనే టైంలో తెలంగాణ మనకు విడిపోక ముందు కామన్గా ఉన్నప్పుడు ఒక మూవీ పని మీద, అరణ్యవేట అనే మూవీ పని మీద నేను శివ 143 అనే మూవీ కోసం కొంతమంది యాక్టర్స్ సెలక్షన్ కోసం హైదరాబాద్కి వచ్చాను. అక్కడ గణపతి కాంప్లెక్స్ అనే ప్రాంతానికి వెళ్ళాను. అవునండి, అవును. అక్కడ ఆల్మోస్ట్ నేను వెళ్ళను. అక్కడ రాగానే చాలా మంది
అదేనండి అక్కడ అక్కడ నాకు తెలిసి ఔత్సాహిక కళాకారులు సినీ రంగ ప్రవేశం చేయాలనుకున్న వాళ్ళందరూ అక్కడ ఆల్మోస్ట్ ఉంటారు గుమిగూడతారని విన్నాను నేను. ఉంటారు. ఓకే. పాపం వాళ్ళ కష్టాలు అనేది నాకు సినీ కష్టాలు అనేది తెలియదు నిజంగాను. ఆ రోజే తెలిసింది సినిమా కష్టాలు ఎన్ని ఉంటాయి అనేది కళాకారులకి. రావటం ఆ రోజు చాలా మంది రావటం, వాళ్ళు పలకరించడం అంతా అయిపోయింది. ఒక అబ్బాయి మాత్రం నేను కారు ఎక్కేటప్పుడు నమస్తే సార్ అన్నాడు. నాయన ఏ ఊరమ్మా అన్నాను. నాది మీ ఊరే సార్ అన్నాడు. ఏ ఊరు అంటే నెల్లూరు సార్ అన్నాడు. అంటే ఊరి అభిమానం కాబట్టి ఎక్కవని దిగాను. ఏం చేస్తున్నారు ఏంటిది అంటే, నువ్వు ఇట్లా దాదాపు 3 years నుంచి ఉన్నాను, నాకు ఎటువంటి అవకాశాలు లేవు సార్ ఇక్కడ. ఏమో ఇప్పుడు అందరూ వస్తున్నారు కదా, పోతున్నారు, అవకాశాలు వస్తున్నాయి అంటున్నారు, నీకు ఎందుకు రావడం లేదని అంటే, కార్డు లేని అవకాశాలు లేవు సార్ ఇక్కడ. అది తీసుకోవచ్చు కదా. కార్డు కావాలంటే ఒక 30,000 కావాలి సార్, 30,000 కట్టే స్తోమత కాదు మాది అని చెప్పడం జరిగింది. కార్డు అంటే అసలు ఈ విధంగా వేలు పెట్టడం వల్ల చాలా మంది పేద కళాకారులకి కార్డు అనేది అందటం లేదు. కళ ఉంది, వాళ్ళకి ప్రోత్సాహం ఎవరో ఒకరికి ఇచ్చినా మనం ఇచ్చినా కార్డు అనేది కంపల్సరీ కాబట్టి ఇండస్ట్రీలను ప్రాబ్లం ఒకటి బాగా ఉంది సార్. ఆ రోజు సరే ఆ అబ్బాయికి కొంత అంటే ఎక్కువ ఏమి లేదు, 500 ఇచ్చాను. ఈ రోజు నెంబర్ 1 స్టార్ అతను, పేరు చెప్పకూడదు, మంచి పొజిషన్ లో ఉన్నాడు. ఒక రోజుకి అబ్బాయి 2 లక్షల లాగా తీసుకుంటున్నాడు. ఈ రోజు స్టేజ్ అతను. సరే అని చెప్పి నేను ఒక 500 ఇచ్చి ఫుడ్ పెట్టించి నా మేనేజర్ని పిలిచి ఇప్పించి, నాన్న ఒక 2 days లో నేను నెల్లూరుకి వచ్చేసి మూవీ ఒకటి స్టార్ట్ చేస్తున్నాను, అవకాశం ఇస్తాను అన్నాను. నాకన్నా ముందే వచ్చేసాడు అబ్బాయి. నేను హైదరాబాద్ నుంచి నెల్లూరుకి వెళ్ళేలోగా అబ్బాయి ముందు వచ్చేసాడు. అవకాశం ఇవ్వడం, ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేయడం అయింది. నేను అతన్ని కొంత డబ్బులని ఇచ్చి పంపించేసేసాను. అప్పుడు నిర్ణయించుకున్నాను సార్, ఈ కార్డు అనేది మనం ఉచితంగా ఇస్తే ఎలా ఉంటుంది, కొంతమంది పేద కళాకారులని కాపాడచ్చు, సేవ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఫస్ట్ ఈ ఛాంబర్ అనేది స్టార్ట్ చేయడం, ఓన్గా నేనే చేయడం అనేది జరిగింది. ఫస్ట్ ఆంధ్ర వరకే పెట్టడం జరిగింది. తర్వాత కాలక్రమేణా నేను చెన్నై ఇదంతా తిరుగుతుంటాను కాబట్టి, సరే ఇక్కడ ఆంధ్రాలో అంటే మనం కళ్ళారా చూసాము బాధితుల్ని, ఇదే విధంగా ప్రతి రాష్ట్రంలో ఉంటుందనే ఉద్దేశంతో సెంట్రల్ పర్మిషన్ తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్తో టైప్ అయ్యి ఇది టోటల్ ఇండియా మొత్తం పెట్టడం జరిగింది. ఈ రోజుకి దాదాపు 3.5 లక్షల పైనే ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఆ రోజు నేను ఈ సెంట్రల్ చేసిన తర్వాత 1,00,000 మందికి ఫ్రీ కార్డులు ఇచ్చాను సార్. ఇప్పుడు నాకు ట్యాక్స్లు అవి పడుతున్నాయి కాబట్టి నా మీద కొంచెం లిమిటెడ్ ఫీజు పెట్టి కార్డ్స్ అనేది రిలీజ్ చేస్తున్నాను సార్. ఓకే సార్. సార్ ఇప్పుడు ఈ మన ఫిల్మ్ ఛాంబర్లో కార్డు తీసుకున్న వాళ్ళు అంటే మెంబర్గా చేరిన వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి సార్? 100% అనేది న్యాయం అనేది నేను చేస్తున్నాను సార్. దీనికి ప్రతి జిల్లాకి ప్రతి రాష్ట్రానికి టీం అనేది పెట్టాం. ప్రెసిడెంట్లు ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ అంటే ఆదినారాయణ గారు ఉన్నారు. ఇట్లాగనే సెక్రటరీ అని, వైస్ ప్రెసిడెంట్, ఇట్లాగా ప్రతి రాష్ట్రానికి పెట్టున్నాను. ప్రతి జిల్లాకు కూడా ఆఫీసులు పెట్టున్నాము, ప్రతి జిల్లాకి టీములు పెట్టున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్టర్, కళాకారులు, మహిళా యాక్టర్స్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా కానీ ఏదైనా ఒక ఏరియాలో షూట్కి వెళ్ళిన తర్వాత ప్రాబ్లం కానీ అటాక్ అయితే ఇప్పుడు చైర్మన్గా నాకు చేస్తారు. నేను కంపల్సరీ అర్ధరాత్రి అదే చెప్తా, ప్రతి కళాకారులకి ప్రతి యాక్టర్స్కి అదే చెప్తా, ఎనీ టైం అర్ధరాత్రి అయినా కానీ ఇబ్బందుల్లో ఉంటే నాకు ఫోన్ చేయండి అని చెప్తాను. ఇన్ కేస్ ఏదైనా మా అసోసియేషన్ ఎవరికి చేసినా కానీ ఆ టీం అనేది ఏ ఏరియాలో వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఆ ఏరియాకి నా టీం వెళ్ళిపోతుంది సార్. 100% ఫుల్ సహకారంతో వాళ్ళని సేఫ్ జోన్లో బయటికి తీసుకొస్తున్నాము. ఇంతవరకు అనేది సక్సెస్ అవుతానే ఉన్నాము. మనీ ఏదన్నా ఎగ్గొట్టినా ఎవరైనా చేయించుకొని ఆ మనీ కూడా అనేది ఇంతవరకు తీసుకొస్తున్నాను. ఇది సెంట్రల్ కాబట్టి ప్రతి కళాకారులు అగ్రిమెంట్తో పోతున్నారు కాబట్టి నేను ఎనీ స్టేట్ నుంచి అయినా నోటీస్ పంపించే అథారిటీ మాకు ఉంది. ఒక అడ్వకేట్స్గా ఇక్కడ మనం అందరికీ పెట్టున్నాం కాబట్టి ప్రతి జిల్లాలో దీనికి సిఇఓగా జె సురేష్ బాబు, నా ఓన్ బ్రదర్, అని ఫేమస్ అడ్వకేట్, అతను పెట్టున్నాము. ఢిల్లీలో ఇట్లా ప్రతి ఏరియాకి మంచి అడ్వకేట్స్నే పెట్టుకున్నాం, ప్రతి జిల్లాకి పెట్టున్నాను సార్. దీనికి
అందుకని 100% న్యాయం అనేది నేను చేస్తున్నాను. ఇతర బెనిఫిట్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ తరపున మనకి 5 lakhs ఇన్సూరెన్స్ వస్తుంది. అవునవును. తర్వాత హెల్త్ కార్డు అనేది ఇష్యూ చేశారు. ఓకే ఓకే ప్రైవేట్గా ఏ స్టేట్కి ఆ స్టేట్కి నేను ఇన్సూరెన్స్ అనేది మళ్ళీ ఇస్తున్నాను సార్. ఓకే ఓకే అంటే మనం తీసుకునే వాటిల్లో కార్డ్స్, ప్రతి కార్డు లైఫ్ టైం తీసుకునే వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది నేను సపరేట్గా ఇస్తున్నాను. ఓకే మన ఇది ఫిల్మ్ ఛాంబర్ ద్వారా ఫిలిం ఛాంబర్ ద్వారా ఎంత అమౌంట్ ఉంటుంది సార్? 5 lakhs. 5 lakhs ఉంటుంది. అది కూడా 5 lakhs. ఓకే 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 గుడ్ సార్. అయితే ఇప్పుడు ఒక విషయం ఏంటంటే సార్, చాలామంది ఔత్సాహిక కళాకారులు సినీ రంగంలోకి ఎలా ప్రవేశించాలి, ఎవరిని మీట్ అవ్వాలి, ఎలా చేస్తే మనం తెర మీదకి వస్తామనే భావనలు తెలియక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, డబ్బు కూడా పోగొట్టుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సూచన ఏంటండి? ఎలా ఎంటర్ అవ్వాలంటారు? సినిమా ఫీల్డ్లో కానీ టీవీ ఫీల్డ్లో కానీ ఎలా ఎంటర్ అవ్వాలి? దాని మార్గం ఏంటి చెప్పండి, సక్రమైన మార్గం. సార్, ఆల్మోస్ట్ మన ఛాంబర్ ద్వారా వచ్చే నూతన నటీనటులకి ప్రతి ఒక్కరికి ప్రతి అవకాశం అనేది నేను కల్పిస్తున్నాను. అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నది లేదనేది కాదు సార్. ఇప్పుడు మనం ఒక ఆడిషన్స్ మన మూవీకి ఒకటి ఆడిషన్స్ వేసాము అని అంటే కొంతమంది కళాకారులు కొత్త వాళ్ళు వస్తారు, పాత వాళ్ళు వస్తారు. పాత వాళ్ళు అంటే ఆల్మోస్ట్ మనం సెలెక్ట్ చేసేసుకుంటాం, మెయిన్ హీరో ఎవరు, విలన్స్ ఎవరు, ఇట్లా సెలెక్ట్ చేసుకుంటాం. కొత్త వాళ్ళు వస్తే మీకు ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతాం. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు సార్. ఎవరో ఒకరు ఇస్తేనే ఎక్స్పీరియన్స్ వస్తుంది. నేను అందుకని ఏంటంటే నా మూవీస్లో ప్రతి వాటిల్లో నేను నా సీరియల్స్లో కానీ మూవీస్లో కానీ మన సంస్థలో జరిగే ప్రొడ్యూసర్స్ మూవీస్ తీసే వాళ్ళలో ప్రతి ఒక్కరికి అవే చెప్తాను. ఫస్ట్ కొంతమంది కొత్త వాళ్ళకి అప్కమింగ్ కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. మెయిన్ అంటే నేను ఇంకోటి ఏంటంటే సార్, నా స్వార్థం కూడా నేను చూపిస్తాను. నా ఛాంబర్ కార్డు హోల్డర్స్కి ఫస్ట్ ఇవ్వండి. వాళ్ళు చాలలేదు, మీరు అనుకున్న సబ్జెక్ట్కి వీళ్ళ టాలెంట్ చాలలేదు అంటే బయట వాళ్ళని తీసుకోండి. ఓకే. ఎందుకంటే వాళ్ళ మూవీ రిలీజ్ కాడ నుంచి ప్రతిదీ ఏదైనా ఫైనాన్స్ ప్రాబ్లం వచ్చి మధ్యలో సినిమా ఆగిపోయినా నేనే చేస్తున్నాను. నేను హెల్ప్ చేస్తున్నాను కాబట్టి ఆల్మోస్ట్ నాకు చేస్తున్నారు. అందుకని నా దగ్గర ఉండే దాదాపు ఇంతమంది 3 లక్షల పైన ఉన్నారు అని అంటే మన మీద అభిమానంతో, మనం చేసే సహకారంతో గుర్తించి మన దగ్గర ఇంతమంది కళాకారులు చేరడం జరిగింది. ఈ గుర్తింపు నాకు ఢిల్లీ స్థాయిలో ఉంది కాబట్టి మా సెక్రటరీ కానీ, నాగూర్ గారు కానీ, ఇట్లా అంటే మళ్ళీ తెలంగాణ సెక్రటరీ వచ్చి శ్రీమణి మేడం గారేను. తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఒక సీరియల్ ఒకటి ఓపెన్ చేస్తున్నాం సార్. అదే రాజనాల సత్యనారాయణ సార్ సహకారంతోనే. ఆయన సార్ కూడా మాలాగనే బాగా ఈ కళాకారుల మీద అభిమానం అవన్నీ చూపిస్తుంటారు కాబట్టి ఈ తెలంగాణ స్టేట్కి ఈజీగా కూడా నిర్ణయిస్తున్నాను. అది చెప్పకూడదు అనుకున్నాను, లాస్ట్ చెప్పాలనుకున్నాను. సార్ని కూడా బాధ్యత అనేది అంటే నా ఒక్కడ ప్రమేయంతో ఇంత విజయం నేను సాధించలేదు. ఈ విధంగా ఈ గుర్తింపు కోసమే నాకు నా కళను అంటే నేను తీసిన మూవీస్ కానీ నా కళను కానీ గుర్తించి, నా సేవను గుర్తించి, ఈ ఇండస్ట్రీలో నేను చేసే సేవను గుర్తించి ఇటీవల అందరికీ తెలిసిందేను డాక్టరేట్ కూడా ఇచ్చారు నాకు. అది మా సెక్రటరీ కానీ, నాగూరి గారు కానీ వీళ్ళంతా సహకారం అనేది చాలా ఎక్కువగా ఉంది సార్. చెప్పకూడదు, మనంటే మాటలతో చెప్పలేము. నా ఒక్కడి విజయం కాదు ఇది. రాజేంద్ర గారు, మీ మాట కట్టొస్తున్నాను. ప్రేక్షకులకి ఒక మాట చెప్పాలి. రీసెంట్గా నేను రాజుపాలెం డ్రామాస్కి నేను మా గురుగారు కొట్టే వెంకటాచార్యులు గారు గెస్టులుగా వెళ్ళామండి. అయితే అనుకోకుండా అక్కడ మన పిడుగురాళ్ళలో మన రాజేంద్ర గారి సెక్రటరీ, మన ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ నాగూర్ గారు ఉన్నారు. నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఇప్పుడు ఇంతకుముందు పరిచయం లేదు. ఆయన ఒక 5-6 ఫిల్మ్ ఛాంబర్ మెంబర్స్ వచ్చి మాకు సన్మానం చేస్తామని అన్నారు. నిజంగా రాజేంద్ర గారు, నేను ఇంటర్వ్యూ ముఖాన్ని చెప్తున్నాను, నేను ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండి. వాళ్ళు వచ్చి నిజంగా ఫిల్మ్ ఛాంబర్ ద్వారా వచ్చి మమ్మల్ని సన్మానించడం అనేది చాలా గొప్ప విషయం అండి. నిజంగా అట్లాగే కళాకారులకి అందరికీ మీరు తగిన సేవలు అందించాలని కోరుకుంటున్నాను. నా ఉద్దేశం కూడా అంతేనండి. ఎందుకంటే మీరు మాట అన్నారు, నేను కళాకారుడిగా నేను చాలా బాధలు, కష్టాలు ఎన్నో పడ్డాను. ఎన్నో అవమానాలు, ఎన్నో అనుమానాలు, ఎన్నో అపార్థలు
ఒక్క బాధ కాదండి, ఎంతో బాధలు పడ్డా నేను. నాలాగా నా తోటి కళాకారులు బాధపడకూడదు అనే ఉద్దేశంతోనే నేను ముందుకెళ్తున్నాను. ఆ, ఇప్పుడు నేను ఈ స్థితిలో ఉన్నానంటే నిజంగా నేను పడిన కష్టాలు వల్లే నేను ఈ స్థితిలో ఉన్నానని అని చెప్పుకుంటాను. ఎందుకంటే ఒక వ్యక్తి అన్నాడు, అసలు మీకు నుంచోటమే రావట్లేదు, మీకు ఇటు తిరగటమే తెలియట్లేదు, అసలు డైలాగ్ చెప్పడమే రావట్లేదు అని అంటే నిజంగా ఒక విధంగా అది చాలా పాజిటివ్గా తీసుకున్నానండి. ఈ వ్యక్తి ఇలా మాట్లాడాడు, రేపు లేకపోతే ఎల్లుండు మనం ఏంటో రుజువు చేద్దామని నాకు ఒక దృఢ సంకల్పం వచ్చింది, ఒక పట్టుదల వచ్చింది. ఎస్, వై నాట్ వై అని ఒక పట్టుదలతో నేను ఇంత సక్సెస్ సాధించి, అది 30 సంవత్సరాల క్రితం జరిగిన 35 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇప్పటికీ నా మనసులో ఉంది. అది నేర్చుకుని దాన్ని ఎందుకు అలా అన్నాడు, మనం సమర్థనం కాదా, ఎస్ సమర్థనం అవ్వాలి అని ఎంతో బాధపడి ఎన్నో కష్టాలు పడి ఈ యాక్టింగ్ రంగంలోకి వచ్చి నేర్చుకుని ఇంత పేరు సంపాదించుకున్నాను. 10 మందికి అన్నం పెడుతున్నాను. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ సార్. నాలాంటి ఆలోచన ఉన్న వ్యక్తులు మీరు నాకు తోడుగా ఉండటం నేను చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను రాజేందర్. యాజ్ ఏ తమ్ముడుగా నేను ఐ లైక్ యూ, ఐ సపోర్ట్ యూ రాజేందర్. ఓకేనా, తర్వాత ఇప్పుడు ఓకే అది మాట్లాడుకున్నాం సార్. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం చెప్పాలి నేను, ఏంటంటే కళాకారులు అందరూ వస్తారు మీ దగ్గరికి, మేము 100 మంది రావచ్చు, 200 మంది, నేను కాదన్ను, తప్పులేదు, వస్తారు. కానీ ఇక్కడ ఒక గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు ఒక సినిమా తీస్తున్నప్పుడు ఒక పాత్ర ఉంటుంది, ఆ పాత్రకు ఒక పరిధి ఉంటుంది. ఆ పాత్రకి అందరూ ఈ 200 మంది సూట్ కారు, ఆ పాత్రకి కొంతమంది సూట్ అవుతారు. సూట్ అయిన వాళ్ళలో కూడా కొంతమంది నటించగలుగుతారు, కొంతమంది నటించలేరు. కొంతమంది స్టేజ్ మీద అద్భుతంగా నటిస్తారు, లేకపోతే రిహార్సల్లో అద్భుతంగా చేస్తారు. కానీ కెమెరా ముందుకు వచ్చి స్టార్ట్ అనగానే గొప్ప నటులే, నేను కాదన్ను, నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడను. కానీ ఏమంటారు, ఒక సైకాలజీ ప్రకారం వాళ్ళు భయపడిపోయి మంచి నటులైనా అగ్ర నటులైనా కెమెరా ముందుకు వచ్చేసరికి దెబ్బతింటున్నారు. మరి ఈ సమస్యలకు పరిష్కారం ఎట్లా సార్? వాళ్ళకి ఏమైనా ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇవ్వాలంటారా, రిహార్సల్ చేయాలంటారా? మరి అలాంటి వ్యక్తులు మరి స్క్రీన్ మీద కనిపించాలని కోరుకుంటారు, మనం ఏం చేస్తే వాళ్ళని మనం అప్లిఫ్ట్ చేయొచ్చు సార్? ఇది క్వశ్చన్ నన్ను బాగా అడిగారు. ఎందుకంటే ఫస్ట్లో స్టార్టింగ్లో కెమెరా ముందుకు పోయినప్పుడు క్లాసుల్లో పాఠాలు చెప్పేటప్పుడు ఎప్పుడు అంటే ఒక విద్యార్థి, నేను న్యాచురల్ సైన్స్, మ్యాథమెటిక్స్ అవి తీసుకునేవాడిని 10th క్లాస్ వరకు నా స్కూల్లోను. ఎవరైనా విద్యార్థి డౌట్ అడుగుతున్నాడంటే పేజ్ నెంబర్ చెప్పండి చాలమ్మా అని చెప్పేవాడిని. పేజ్ నెంబర్ చెప్తే దాంట్లో ఉండే మ్యాటరు, అంటే మనకి ఒక సాధన అనేది చేస్తున్నాం కాబట్టి, రెగ్యులర్గా నేను సంవత్సరాల తరబడి చెప్తున్నాను కాబట్టి ఆ పేజ్ నెంబర్ చెప్తే దాంట్లో ఉండే లెసన్ మొత్తం, పాఠం మొత్తం చెప్పగల స్టేజ్ అది. మ్యాథ్స్ కూడా అంతే. ఇందాక ఇంటర్వ్యూలో చూశాను సార్, రెడ్డి గారు అమోఘం, అంజిరెడ్డి గారు సార్ చూశాను, చాలా అమోఘం. అట్లాగనే ఇప్పుడు ఫస్ట్ నేను స్టార్టింగ్లో కెమెరా ముందు దగ్గరికి పోగానే ఆ విధంగా పాఠాలు చెప్తూ ఇంత ఉండేవాడిని. కెమెరా ముందు చెప్పిన డైలాగ్ మర్చిపోయినా, ఎందుకంటే ఆ స్క్రిప్ట్ రాసింది నేనే, డైలాగ్స్ రాసింది నేనే, నా డైలాగ్ నేనే మర్చిపోయినాను. ఒక 5 నిమిషాలు మళ్ళీ కవర్ చేసుకుని మళ్ళీ వెళ్ళా, మళ్ళీ మర్చిపోయినాను. అవతలోడు వచ్చినోడేమో జూనియర్ టక్కటక్క చెప్పేస్తున్నాడు, వాడికి ఇచ్చింది నేనే, నా వరకు నేను మర్చిపోతున్నా. అంటే స్టేజ్ ఫియర్ అనేది స్టార్టింగ్ ఉంటుంది సార్. ఆల్మోస్ట్ తర్వాత నేను అర్థం చేసుకున్నాను. తర్వాత నా వరకు నేను ఏంటంటే మిర్రర్ ముందు నా డైలాగ్స్ నేను అంటే ప్రాక్టీస్ చేయటం. ఒక డైలాగ్ రాసాను అని అంటే ఆ డైలాగ్స్ నేను ప్రాక్టీస్ చేయటం ఇలా చేసుకున్నాను. మన వాళ్ళకి ఏం చేస్తున్నానంటే త్వరలోనే ఉచితంగా వర్క్షాప్ అనేది ప్లస్ ఉచితంగా డాన్స్ ఇది మనకి అకాడమీ అనేది స్టార్ట్ చేస్తున్నాను. మ్యాక్సిమం ఒక నెలలో పూర్తవుతుంది వర్క్. అది మన కార్డు హోల్డర్స్ వరకు యాక్టింగ్ స్కూల్ అనేది ఉచితంగా నేను అరేంజ్ చేస్తాను సార్. నేను నా వంతు కృషి అనేది నేను 100% నేను చేస్తాను. ఓకే, అంటే మీరు అనేది ఏంటంటే ఇప్పుడు కెమెరా ముందుకి వచ్చి భయపడే వ్యక్తులు ఉంటారు కొంతమంది, అంటే రిహార్సల్స్లో బాగా చేస్తారు, ఇక్కడికి వచ్చి ఫెయిల్ అవుతూ ఉంటారు. అలాంటి వ్యక్తులకి సపరేట్గా మీరు వర్క్షాప్స్ చేసి వాళ్ళని తీర్చిదిద్దుతానంటారు, భయాన్ని పోగొడతా అంటారు. ఓకే సార్. సార్ ఒక డైరెక్టర్గా మనము ఒక యాక్టర్ కనుక ఒక డైరెక్టర్గా కూడా మనం ఏం చేయాలంటే అందరూ ఒకే నటన ఉండరు సార్.
టేకులు 2 తీసుకుంటారు, 4 తీసుకుంటారు. వన్స్ ఆఫ్ టైంలో ఒక సినిమాలో రావణ సంస్థానం అనే మూవీలో ఒక ఫైట్ సీన్ అది, విలన్ కి నాకు ఒక ఫైట్ సీన్ ఉంది. ఆ ఫైట్ సీన్ లో జస్ట్ ఏంటంటే నేను గోడ దూకి అవతల దూకేయాలి. 13 యూనిట్ ఉంటుంది, అడుగులు ఉంటుంది. ఆ విలన్ గ్యాంగ్ అలా వచ్చి వెళ్ళిపోవాలి విలన్ దగ్గరికి. అదేంటంటే వాళ్ళు దాదాపు 15 టేకులు తీసుకున్నారు. ఈ 15 టేకుల్లో నేను దూకటంలో అంటే డూప్ అనేది నాకు లేదు ఇంతవరకు. కాల్ ఫ్రాక్చర్ కూడా అయింది. ఒక 1 year బెడ్ రెస్ట్ కూడా ఉండాను. అలా అని కూడా ఇప్పటికి కూడా వదలటం లేదు సార్. టేకులు ఎన్నైనా తీసుకోండి, నాకు కావాల్సిన అంటే మనం టేకులు ఎక్కువ తీసుకోవాలి తరిమేసామనుకో వాళ్ళకి మళ్ళీ ఎలా అబ్బుతుంది సార్. అంటే ఒక ఉపాధ్యాయ వృత్తుల నుంచి వచ్చాం, ఒక పిల్లోడు ముద్దగా ఉన్నాడు అని అంటే అరే నువ్వు ముద్ర 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 అని ఒక దెబ్బ కొట్టావంటే వాడు నిజంగానే ముద్ద అవుతాడు. సెబాషన్ పొగడామనుకో బాగుండే నా 10 మార్కులే కదా ఇంకా వస్తారా కానీరా అని ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు నేను కూడా నా వరకు చూస్తాను, బాగా చేయకపోయినా బాగా చేయలేదు నా ఒక్కడికే తెలుస్తుంది. చూసుకుంటాం, పక్కన వాళ్ళందరికీ అర్థం అవుతుంది. సూపర్ బాగా చేశారండి, ఇంకొంచెం చేయండి అండి అంటే సార్ పొగిడాడు బాగా చేస్తున్నాను ఇంకొంచెం చేస్తే పోతుల్లా అన్నట్టు. అంటే మనలో కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మనలో కూడా లోపం ఉండదు సార్. ఒక కళాకారుని ఎంత ఎంకరేజ్ చేస్తే అంత యాక్టింగ్ అతనికి సహజమైనటువంటి నటన వస్తుంది. తమరు అలారం చూసాము, అది యాక్చువల్ ఏంటంటే సహజ నటన, అది జీవించారు అది సార్. అట్లాగనే ఓన్లీ ఒక డైరెక్టర్ తీర్చిదిద్దాలి సార్ ఒక కళాకారులు. విన్నారు కదండి రాజేంద్ర గారు చెప్పే మాటలు. ఇంకా నెక్స్ట్ సినిమా తీయాలి అనుకున్న వాళ్ళకి ఎటువంటి గైడెన్స్ కావాలి ఏంటనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.